సోదరి సోదరులందరికీ తెలుగు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను, మీ యొక్క సెంటిమెంట్ చూస్తున్నాను. ఇండియాలో అయితే ఒకసారి మర్చిపోతున్నారు, కానీ మీరు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలుగు వారి యొక్క ఆత్మీయత కానీ అనుబంధాన్ని కానీ మీరు చూపిస్తున్నారు. ఇది చూసినప్పుడు నా జీవితంలో ఎప్పుడు కూడా ఈరోజు చూపించిన అభిమానాన్ని నేను మరిచిపోలేను, చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే సంఘటన. అయితే ఇక్కడికి నేను వచ్చినప్పుడు నేను చెప్పాను, నేను వచ్చిన ముఖ్యమైన ఉద్దేశం మీ అందరితో ఒకసారి కలవాలని, నా పరిచయాలు పెంచుకోవాలని, అదే మరి మీ అందరితో మాట్లాడి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది ఎన్టీ రామారావు గారు. అంతవరకు ఎన్టీఆర్ పాలిటిక్స్ రాకముందు తెలుగువారు ఎక్కడికైనా పోతే మద్రాసిని పిలిచేవాళ్ళు, మనకు ఒక గుర్తింపే ఉండేది కాదు. అలాంటిది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రపంచం మొత్తం తెలుగువారు ఒకరున్నారు, వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ మనం చూసినప్పుడు ఆయన సినిమా జీవితంలో ఈరోజు నేను అందరికీ మీకు ప్రోత్సహించాను. శ్రీకృష్ణుని చూసామో లేదో కానీ శ్రీకృష్ణుని ఎన్టీఆర్ రూపంలో మనం చూసాం తప్ప ఇంకోటి కాదు.